అందరికీ నమస్కారం అండి. హిందూ దేశమే ఇండియా. హిమాలయాలకు, వింధ్యా పర్వతాలకు మధ్యగా అప్పటి ఆర్యావర్తనము అంటే ఆర్యుల భూభాగము ఎక్కడ ఉండేదో మనం పటంలో చూసాం కదా. అది బాలచంద్రాకారంలో ఉన్నట్లుగా కనిపిస్తుంది. అందుకే ఆర్యావర్తనానికి హిందూ దేశం అని పేరు వచ్చింది. హిందూ దేశమే హిందూ దేశమైంది. రామాయణం పుట్టిన చాలా కాలానికి మహాభారతం పుట్టింది. అది రామాయణం కంటే చాలా పెద్ద గ్రంథం. దానిలో చెప్పింది ఆర్య ద్రావిడ యుద్ధం కాదు, ఆర్యుల మధ్య ఏర్పడిన కుటుంబ కలహమే భారత కథ. భారతంలో చెప్పిన కథలు, ధర్మాలు అన్నీ కావు. అవి చాలా అందంగా, గంభీరంగా ఉంటాయి. వీటన్నిటికన్నా గొప్పదైన భగవద్గీత అనే మహాగ్రంథము మహాభారతంలో ఉన్న కారణాన అది మనకందరికీ ప్రియతమైంది. వేల సంవత్సరాల క్రితమే మన దేశంలో ఇలాంటి గొప్ప గ్రంథాలు పుట్టాయి. మహానుభావులు ఎందరో ఇలాంటివి రాసి ఉంటారు. ఈ గ్రంథాలు మనకు ఉపయోగపడతాయని చెప్పి వాళ్ళు రాసి ఉంటారు. ఈ గ్రంథాలు పుట్టి ఇంతకాలం గడిచినా వాటి గురించి తెలుసుకొని పిల్లలు, ప్రయోజనం పొందని పెద్దలు అంటూ ఉండరు.